మరి నేను వస్తాను. మంచిది, మీరు వెళ్ళండి. నేను కుర్రవాడిని అభినందించాలి. ఏమ్మా, ఈ చిరంజీవి మీ పౌత్రుడా? కాదు బాబు. ప్రపౌత్రుడా? కాదు బాబు. ఏం కాకపోయినా పర్వాలేదులే అమ్మా. బుజ్జి విద్వాంసుడు, బుడత విద్వాంసుడు. ప్రస్తుతానికి చాలు. వీరే సార్ నాకు సంగీతం నేర్పింది. నేను నేర్పిందంటే ఏమీ ఏం లేదు. నేర్పపోయినా పర్వాలేదులే అమ్మా. ఇక్కడ నేర్చేసుకుంటాడు. గళం మధురం, గాత్రం సుమధురం. కన్నవాళ్ళ జన్మ పావనం, విన్నవాళ్ళ జన్మ. అంచెప్రాస కోసం చూస్తున్నాను. కన్నవాళ్ళ జన్మ పావనం, విన్నవాళ్ళ జన్మ శ్రావణం. శ్రావణం అన్నావా? ఆ. అది మాసం కదూ. శ్రవణం అంటే వింటాం, శ్రావణం అంటే శుభప్రదం. శ్రావణంలో శ్రవణం కూడా కలిసి వచ్చేసింది కదా. ఓ అట్టా వచ్చావా? అమ్మో, వీడు వాగ్గేయకాడు కూడా అయిపోతాడమ్మా. ఉందిరా నీలో విద్వత్తు, అందు దాగుందిరా ఉజ్వల భవిష్యత్తు. దీర్ఘ సుమంగళీ భవ, దిగ్విజయీ భవ. సార్ ఆ? ఓ, ఆశీస్సులు మార్చి చెప్పినట్టున్నాను కదూ. మీరే మార్చేసుకోండి. నన్ను సెలెక్ట్ చేయలేదు మామగారు. ఇది గంగాధరం గొంతులా ఉంది. అయితే ఇంటర్వ్యూలో పాడిన కీర్తన ఇదా? ఇదా అంటే మొన్న మనం కీర్తనకి స్వరం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఒక్కసారి వినంగానే రాగం మార్చి ఎంత జీవం పోసాడో. మనం చేసిన దానికంటే ఇదే బాగున్నట్టుందండి. అక్కయ్య, ఆ, గంగాధరం వాళ్ళ పక్షి తీర్థం మామగా. వస్తున్నాను. అక్కయ్య వచ్చేస్తోందిలేండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి. బాగున్నారా? ఆ, ఇప్పుడే గంగాధరం కీర్తన విన్నాను. ఎంత బాగా పాడాడండి. ఆ బ్రహ్మదేవుడు వాడి తలరాతను సరిగమలతో రాశాడా అనిపించింది. కానీ ఏం ప్రయోజనం అమ్మా, వాడు అకాడమీలో సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాలేదా? ఆ. కారణం? ఆ, సవాలక్ష కారణాలుంటాయి. అవి మీరు అడిగేవి కావు, మేము చెప్పేవి కావు. బిడ్డ ఏడ్చినా నవ్వినా తల్లికి మధురంగానే ఉంటుంది. మీకు గంగాధరం సంగీతం మాత్రమే తెలుసు. హాజరైన 20 మంది సంగీతం మాకు తెలుసు. అది ఆలోచించకుండా మీరు మా బాధ్యతను వారి ప్రశ్నిస్తే ఉద్దేశం అది కదండి.